నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. దేశంలో బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రతిసారి ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలని మళ్ళీ సమర్పించాల్సి వస్తుంది. అయితే త్వరలోనే ఈ సమస్యకు చెక్ పడనుంది. ఆర్బీఐ, సెబీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్న సెంట్రల్ కేవైసీ 2.0 ద్వారా దేశంలోని బ్యాంకులు, బీమా సంస్థలు, తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఒకే కస్టమర్ ఐడిని వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంస్థలో కేవైసీ పూర్తి చేసిన మరో సంస్థలో కొత్తగా మళ్ళీ అదే ప్రక్రియ చేయాల్సి వస్తుంది. కొత్త కేవైసీ 2.0 అమల్లోకి వస్తే తర్వాత కస్టమర్ ఒకసారి మాత్రమే కేవైసీ చేస్తే సరిపోతుంది. తర్వాత వేరే బ్యాంకు లేదా బీమా సంస్థ లేదా ఇతర ఏదైనా ఆర్థిక సంస్థలో అకౌంట్ తెరవాలంటే కస్టమర్ అనుమతితో ఓటీపీ ద్వారా కేంద్ర రిజిస్ట్రీ నుంచి నేరుగా ఆ వివరాలని పొందగలుగుతారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు ఈ వ్యవస్థను ఆగస్టు నుంచే దశల వారీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్రోకరేజీ కంపెనీలు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి ఈ విధానంలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే 120 కోట్లకు పైగా కేవైసీ రికార్డ్స్ ఉన్నప్పటికీ డేటాలో డూప్లికేట్లు, అసంపూర్తి సమాచారం వంటి కారణాలతో వాటి వినియోగం మాత్రం పరిమితంగానే ఉంది. ముఖ్యంగా బ్యాంకులు ఆ డేటాను పూర్తిగా స్వీకరించకపోవడంతో కస్టమర్లు మాత్రం ప్రతిసారి ప్రతి సంస్థకు వేరువేరుగా కేవైసీ చేయాల్సి వస్తుంది. కేవైసీ 2.0లో మాత్రం ప్రతి రికార్డుకు కాన్ఫిడెన్స్ స్కోర్ ఉంటుంది. అంటే ఆ సమాచారం ఎంతవరకు ధృవీకరించిందో తెలుస్తుంది. ఇంకా ఏ సంస్థ ఆ వివరాలని వెరిఫై చేసిందో కూడా సమాచారం ఉంటుంది. దీంతో డేటాపై నమ్మకం పెరగడంతో సహా మోసాలని కూడా గుర్తించడం ఈజీ అవుతుందని నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి. మరి వినియోగదారులకు లాభాలేంటి అంటే, ఒకసారి కేవైసీ చేస్తే చాలు, మళ్ళీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ ఖాతాలు వేగంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా డేటా రియల్ టైంలోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కస్టమర్ అనుమతి లేకుండా ఇతరులు ఎవ్వరూ వివరాల్ని యాక్సెస్ చేయలేరు. మోసాలు, డూప్లికేట్ కేవైసీలను తగ్గించే అవకాశం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.